అయ్యా మొత్తం తోటలన్నీ పోయండి బాబు. అసలు ఎంత మునిగిపోతుందండి, ఎంత మునిగిపోయి ఈ రోడ్డు అంటే వెళ్ళలేవండి. ఎంత ఉప్పు నీరడిపోతుందండి బాబయ్య. మళ్ళీ ఈ కొబ్బరి మొక్క పెంచాలంటే స్వీట్ వాటర్ ఒక 2 సంవత్సరాలు స్వీట్ వాటర్లో ఉంచాలి. అప్పుడు ఈ మొక్క నాటితే 7-8 సంవత్సరాలు వస్తుంది. ఇది మళ్ళీ దీనికి ప్రత్యేక నిధులు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు చేయని, వారు చేయని, ఎవరు చేసినా, అచ్చెన్నాయుడు గారు చేసినా, దీనికి ఏంటంటే ఈ గ్రామానికి పరిష్కారం ఎలా చేస్తారంటే పేరు గుబ్బల సాయిబాబు అండి, పెదకేసినపల్లి. అలాగే ఇది ఉప్పును వచ్చేస్తుందండి, సముద్రం నుంచి కూడా నీరు వచ్చేస్తుంది, ఎదురు తిరిగి వచ్చేస్తుంది. ముందు కాలువ తవ్వారు, తవ్వినందుకు ఎందుకో తెలియదు మొత్తం ఇదంతా మునిగిపోతుంది అసలు. మునిగిపోతుంది. అది ఒకటి 2 ఉప్పు నీళ్ళు వచ్చి అలా నిల్వ ఉండిపోవటం. అయ్యా చెట్లన్నీ అలాగా మొత్తం అన్నీ చచ్చిపోయినాయండి. చచ్చిపోయి ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తారు అలాగని చెప్పేసి అంటున్నారు. ఈవేళ వచ్చారు. అది ఏదైనా కొంచెం ఆ పక్క ఈ పక్క ఈటు కొట్టి ఇంతారు అలాగని చెప్పేసి చూస్తున్నామండి. మెయిన్ ప్రాబ్లం ఉప్పును వచ్చేటువంటి నీరు ఇలా సముద్రం నుంచి కూడా తిరిగి వచ్చేస్తుందండి. వాటర్ వచ్చేయటం, ఉప్పు నీరు నిల్వ ఉండిపోవటం, ఈ చెట్లన్నీ కూడా మొత్తం అన్నీ చచ్చిపోయినాయండి. అసలు ఇంకేమీ లేదండి. ఇంకా అలా పరలో నుంచి వచ్చే ఆదాయం అసలు ఏమీ లేదండి. అదన్నమాట. మరి ఏరియాలో ఇప్పుడు ఎక్కువ ఎటువంటి సాగు చేస్తారు? దీనివల్ల ఎంత ఇట్లా పాడైపోతే రైతు పరిస్థితి ఏంటి? రైతు పరిస్థితి ఏంటంటే ముందు ఈటు కొట్టి తీసుకోవాలండి. ఈటు కొట్టి వేసి ఇస్తే ఇప్పుడులాగా భూములు తయారు చేసుకొచ్చి మొక్క వేసి పెంచుకోవాలంటే, చిన్న మొక్క కానీ మరలా వేసుకుని పెంచుకోవాలంటే ఇంచుమించి ఇక్కడ 10 సంవత్సరాలు పట్టేద్దని మొక్క తయారు చేయాలంటే 10-15 సంవత్సరాలు కానీ ఖాయమండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అదనమాట అండి. అంతకంటే ఏం లేదు. కానీ ఆ పక్క ఈ పక్క ఈటు కొట్టేసి ఎత్తి మట్టుకు బాగుపడుతుంది. సార్ మీరేం చెప్తారు? సార్ 1000 ఎకరాల ఉపాధిని కోల్పోయాం సార్. ఈ పేరు చెప్తారు. మాకు తాడిసి ఇచ్చినారైనా, నా పేరు పండు అంటారు. మరి ఇక్కడ కేసినపల్లి అంటే కొబ్బరి తోటలకు ప్రసిద్ధి చెందినటువంటి ఏరియా సార్. మరి మాకు వ్యవసాయాలన్నీ కూడా వేలాది ఎకరాలు ఉప్పు నీరు వల్ల పాడైపోయింది. అలాగే బ్యాంకులో ఉన్న రుణాలు కూడా మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. బ్రతకటమే అతోగతిగా ఉన్నాం. కాబట్టి మరి మాకు రుణాలు కూడా మాఫీ చేయాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. అలాగే మరి మాకు ఉపాధిని పూర్తిగా కోల్పోయి మరి పని పాట లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం సార్. ఆ ఇబ్బందులు పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుని మాకు ఆయన ద్వారా మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకున్నాం సార్. మా ద్వారా ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? చెప్పాలంటే చెప్పండి. ఏం కోరుకుంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి? మాకు ఏదైనా సార్ పవన్ కళ్యాణ్ ఏదైనా న్యాయం చేస్తారని చెప్పి. ఏం న్యాయం ఏం కోరుకుంటారు? మాకు కొబ్బరి తోట తప్ప వేరే పంటలు వేసుకోవడానికి లేదు సార్. ఎందుకంటే సాల్ట్ వాటర్ కాబట్టి మాకు మరో పంట వేసుకోవడానికి ఉపయోగపడదు సార్. మరి సాల్ట్ వాటర్ గురించి మరి తగిన చర్యలు కూడా తీసుకోవాలి ప్రభుత్వం. తీసుకుని మరి మా ప్రజలను, కేసినపల్లి ప్రజలను, పొన్నటపల్లి ప్రజల్ని, ఈ తీర ప్రాంత వాసులందరినీ కూడా ప్రభుత్వం చర్య తీసుకుని మాకు ఉపాధి కల్పించాలని, మాకు ప్రత్యేక ప్యాకేజీ కూడా ప్రకటించాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ ద్వారా మేము కోరుకుంటున్నాం సార్. ఆ సైడ్ ఈ సైడ్ ఈటు కొట్టి వేసి ఇస్తండి ఎంతో సంతోషం కావాల్సింది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం. అలాగే ఈ వేళ వచ్చారు. దాని గురించి అది స్పందించి ఆ పక్క ఈ పక్క ఈటు కొట్టి వేయించి వేయింతారు అలాగని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి 10,000 నమస్కారాలు చేసుకుంటూ మేము సెలవు తీసుకుంటాం. బూరుగాంజీలండి. అయ్యా మొత్తం తోటలన్నీ పోయండి బాబు. అసలు ఎంత మునిగిపోతుందండి, ఎంత మునిగిపోయి ఈ రోడ్డు అంటే వెళ్ళలేవండి. ఎంత ఉప్పు నీరడిపోతుందండి బాబయ్య. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి మా ద్వారా మీ పంటల గురించి? పంటలు ఏమండి బాబు, ఇక్కడ బీభత్సం అయిపోయి ఈ ఆహారం ఏమి దొరకలేదు బాబయ్య. ఏం కోరుకుంటున్నారు? అయ్యా కొంత అన్నం కలిగించాలని కోరుకుంటున్నాను. కొబ్బరి తోటలో బాగా పోనీయండి. అది దాని గురించి పవన్ కళ్యాణ్ గారిని రప్పించాం. ఆయన ఏదో హెల్ప్ చేయాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మాట్లాడేది నీరు ఎక్కేసండి మొత్తం నాశనం అయిపోయినండి తోటలండి. అదండి అది పవన్ కళ్యాణ్ గారు గొట్లు వేయింతాడని బేమను మాకు ఆయన చేయింతాడు కూడానండి.
ఏం చేస్తే మీకు న్యాయం జరుగుతుంది? గొట్టలు వేసండి ఇది కడితే సరిపోతుంది, నీరు ఎక్కువ ఉంటే సరిపోతుంది. రైతులు సమన్వయం చేయమని కోరుతున్నాం. అంటే మాకు ఇప్పుడు వచ్చేసి బాగా మునిగిపోయినాయండి. అతను ఏదో చేస్తారని మా నమ్మకం మీద మాట్లాడుతున్నాం. నెంబర్ 1 న్యూస్ ఛానల్ ఆయన తీసుకెళ్ళాడండి. మొత్తం 2 రోజులు ఇక్కడ ఉండేది ఆయన బాగా. ఏం చెప్తారు ఏదండి సమస్య మాకు ఈ ఏటుగొట్లు వేయితే సరిపోద్దండి. అదండి ఏటుగొట్లు ఏంటంటే నీరు ఎక్కకుండా చేస్తే సరిపోద్దండి. నా పేరు బండారు భాస్కర్ అండి. మాది పక్కనే బట్టేలంక. ఈ ఏరియా ప్రధాన సమస్య ఏంటంటే కొబ్బరి చెట్లు ప్రధాన సమస్య అండి. ఏమైందంటే ఇక్కడ డ్రిడ్జింగ్ చేశారండి ఉప్పు కాలువ. ఆ డ్రిడ్జింగ్ చేయడం వల్ల ఈ కొబ్బరి చెట్లు ఉప్పు నీరు పైకి ఎక్కేసి ఒక నెలకు వచ్చి 250-300 కొబ్బరికాయలు పడి కొబ్బరి చెట్టు అలా చచ్చిపోవడం మొదలైందండి. ఎండిపోయి చచ్చిపోవడం మొదలైంది. దానివల్ల రైతులు చాలా నష్టపోయారు. అప్పుడే ఈ సమస్య ఒక 5 సంవత్సరాల నుంచి ఉందండి. దీని గురించి వైసీపీ ప్రభుత్వం కానీ ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ సమస్య కూడా మ్యాక్సిమం 100% తీరిపోద్ది అనుకుంటున్నామండి మేము. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇక్కడ ఉన్న రైతులకి చాలా మంచి జరుగుతుందండి. ఆ మంచి వల్ల మళ్ళీ రైతులు యథాస్థాయికి వస్తారండి. ఈ సంవత్సరం కొబ్బరి మార్కెట్ 25,000 ఉందండి. 25,000 అంటే మాటలు కదండి, ఎప్పుడూ లేదు. అలాగా ఈ పోవడం వల్ల చాలామంది రైతులు చాలా నష్టపోయారండి. ఇది మళ్ళీ యథాస్థానంగా ఇక్కడ గొట్టు అనేది నిర్మిస్తే ఇంచుమించు 20 కోట్లు ఎంతో శాంక్షన్ చేశారంటున్నారు. దానివల్ల గొట్టు అనేది నిర్మిస్తే మళ్ళీ యథాస్థానంగా కొబ్బరి చెట్లు వేసుకుని ఆ కొబ్బరి చెట్లు మళ్ళీ కాయలు కాస్తే రైతులు బాగుంటారని తెలియజేస్తున్నామండి. ఇదంతా పవన్ కళ్యాణ్ దయ వల్ల మన కూటమి ప్రభుత్వం వల్ల జరుగుతుందని చెప్తున్నాం. అయిపోయింది, ఏం లేదు. ఏం చెప్తా, ఈ ఉప్పు కాలం వల్ల నీరు వల్ల ఇలా పాడైపోయింది. ఆ నీరు వచ్చేసి ఇటు పోయింది. మొత్తం గ్రామంలోకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా. దాన్ని బంధించి ఆ మార్గం ఏమైనా ఉంటే మా అందించడం లేదు. ఎంతకాలం జరుగుతుంది ఈ పరిస్థితి ప్రభావం మీకు? అప్పుడే 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 2 సంవత్సరాలు ఇంకా పైన. ఏం చెప్తారు మా ద్వారా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ సమస్య గురించి? ఏం చెప్పండి, వారు చేసేది మాత్రం ఏముంది, ఎవరు చేసేది ఏముంది? అంతా ఏమైనా సహకారం చేసి ప్రజలకి శుభ్రంగా కొనంత ఏమైనా ఆధారం తింటాక ఉండి ఆధారం చెప్తే సరిపోతారు. అంటే ప్రభుత్వంలో కీరోలో ఉన్నారు ఆయన, డిప్యూటీ సీఎం ఉన్నారు. మీ రైతు సమస్యలు తెలుసుకోవడానికి ఇందాక వచ్చారు ఆయన. ఏం చెప్తారు ఆయనకి? ఏం చెప్పండి, చూస్తున్నారు కదా, చూసి వెళ్ళి అది ఏం చేయాలో వారు చేయాలి అంతాను. చంద్రబాబు నాయుడు గారు చేయని, వారు చేయని, ఎవరు చేసినా, అచ్చెన్నాయుడు గారు చేసినా దీనికి ఏంటంటే ఈ గ్రామానికి పరిష్కారం ఎలా చేస్తారంటే ఆ వాళ్ళకి కడుపు నిండా తిండుండేలా చూసి పెట్టాలి. అది కావాలి. నా పేరు జట్ నరసింహారావు గారు అండి. ఇక్కడ ఈ ఉప్పు కాలువ వల్ల ఇక్కడ రైతులందరూ పాడైపోయారండి. ఆ కాలువ మొదల నుంచి అక్కడ తవ్వి వదిలేయారండి. ఇక్కడ దాకా తవ్వేసి వదిలేయారు. దీనివల్ల నీరు వచ్చి పడిపోయి మొత్తం పోతుందండి. మళ్ళీ పరవడపాలెం అండి. ఇక్కడ నుంచి లగాచి పరవడపాలెం వరకు నాకు 3 ఎకరాలు 3 ఎకరాలన్నర పొలం ఉందండి. 3 ఎకరాలన్నర పొలంలో 3 ఏళ్ళు రావట్లేదండి ఆదాయం. ఇవాళ కూలి పనికి వెళ్తే ప్రతి ఒక్క రైతు కూడా కూలి పనికి వెళ్ళి కూలి పని చేసుకోవాల్సి వస్తుందండి. కొబ్బరికాయ లేదు, దేనికి చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు అందుకని కాలం ఏమైనా చేసి గట్టేసి డ్యామ్ కట్టి రైతులను ఏమైనా ఆదుకుంటే మంచిది. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఏం చెప్పారు? ఏం మరి మమ్మల్ని వెళ్ళొచ్చారండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళామనుకో వెళ్ళొస్తారా మమ్మల్ని? ఈ రోజు చిట్టాల సూర్యనారాయణ కత్తిమండ రైతు. మరి ఈ 14 గ్రామాల్లో సుమారు 4,000 ఎకరాల్లో సుమారు కొబ్బరి చెట్లు పోని. దీని గురించి పవన్ కళ్యాణ్ రావడం, దీని గురించి ఆయన మేము ప్రస్తావించిన ప్రతిదాన్ని కూడా దీనికి పరిగణనలో తీసుకుని దీని సాధక బాధలు చూసి మళ్ళీ ఒక వారం రోజుల్లో నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని విజిట్ చేస్తాను, దీని పరిష్కార మార్గం మేము అధికారులు అవి తెలుసుకున్నానని చెప్పి పుల్లు భరోసా ఇచ్చారు. ప్లస్ ఇక్కడి నుంచి మేము కూడా ఏం చెప్పామంటే రైతులుగా ఇవాళ డ్రెడ్జింగ్ చేసి గొట్లేసి ఈ సాల్ట్ వాటర్లో మళ్ళీ ఈ కొబ్బరి మొక్క పెంచాలంటే స్వీట్ వాటర్ ఒక 2 సంవత్సరాలు స్వీట్ వాటర్లో ఉంచాలి. అప్పుడు ఈ మొక్క నాటితే 7-8 సంవత్సరాలు వస్తుంది. ఇది మళ్ళీ దీనికి ప్రత్యేక నిధులు కావాలంటే సెంట్రల్ కోకోనట్ బోర్డు నుంచి కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ అధికారులు ఈ ప్రోత్సహించాలని చెప్పి ఢిల్లీ లెవెల్లో చెప్పి పవన్ కళ్యాణ్ గారికి మరీ చెప్పాం. పవన్ కళ్యాణ్ గారు ఇవన్నింటికి కూడా అధికారులు తెలుసుకుంటామని చెప్పే విషయంలో ఇది.